సో హాయ్ గైస్, ఈ 2024 మన తెలుగు సినిమా జర్నీ జనవరిలో వచ్చిన గుంటూరు కారంతో స్టార్ట్ చేస్తే అల్లరి నరేష్ గారి బచ్చలమలతో ఎండ్ అయింది. మోస్ట్లీ ప్రతి నెల ప్రతి వారం మన హీరోస్ ఫిలిమ్స్ కానీ లేదా స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ కానీ ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంది. అండ్ కొంతమందికి ఈ ఇయర్ సక్సెస్ ఇచ్చింది, ఇంకొంతమందికి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చింది, ఇంకొంతమందికి అయితే సక్సెస్ లేకుండానే గుడ్ బై చెప్పేసింది. ఇంకా కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, నితిన్ గారు వీళ్ళ దగ్గర నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ ఇయర్లో స్ట్రైట్ తెలుగు సినిమా నుంచే చిన్న సినిమా పెద్ద సినిమా నేను లేకుండా ఓన్లీ థియేటర్లు రిలీజ్ అయిన సినిమాలే 100 పైన ఉన్నాయి. మరి వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయో తెలుసా? జస్ట్ 18 సినిమాలు. దీన్ని బట్టి మన తెలుగు సినిమా సక్సెస్ రేట్ ఎంత లోలో ఉందో అర్థమవుతుంది. సో ఈ 18 ఫిలిమ్స్లో ఎన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి, ఎన్ని బ్లాక్ బస్టర్స్ అయ్యాయో క్లియర్ కట్గా ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 సంక్రాంతిలో టోటల్గా 4 సినిమాలు రిలీజ్ అయితే అందులో నాగార్జున గారి నా సామిరంగా అండ్ హనుమాన్ మూవీస్ మాత్రమే క్లీన్ హిట్ అయ్యాయి. అండ్ 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా 297 కోట్ల గ్రాస్ని, 158 కోట్ల షేర్ని రాబట్టి 127 కోట్లు లాభాలు తెచ్చిపెట్టి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా నా సామిరంగా చూస్తే ఈ మధ్యకాలంలో ఒక్కసారి కూడా నాగార్జున గారు సంక్రాంతిలో ఫ్లాప్ కొట్టలేదు. అండ్ ఆ 100% స్ట్రైక్ రేట్ని నా సామిరంగా మూవీతో కంటిన్యూ చేసుకుంటూ వెళ్లారు. టోటల్గా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన నా సమరంగా మూవీ వరల్డ్ వైడ్గా 38 కోట్ల గ్రాస్ని, 22 కోట్ల షేర్ని గెయిన్ చేసి 3 కోట్ల ప్రాఫిట్ వెంచర్గా హిట్ బొమ్మ అయింది. ఇంకా ఫిబ్రవరి మంత్లో క్లీన్ హిట్ అయిన ఒకే ఒక్క మూవీ సుహాస్ గారి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దీని రైట్స్ని జస్ట్ 3 కోట్లకి సేల్ చేస్తే 4 కోట్ల 73 లక్షలు కలెక్ట్ చేసి 1,73 లక్షలు లాభాలు తెచ్చిపెట్టింది. అండ్ ఈ నెలలోనే రిలీజ్ అయిన ఇంకో మూవీ సందీప్ కిషన్ గారి ఊరి పేరు భైరవకోన. ఇది ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి జస్ట్ 20 లక్షల దూరంలో ఆగిపోయి కొంచెం లాస్ మిగిల్చింది. అందుకే దీన్ని సెమీ హిట్గా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మార్చి నెల మొత్తంలో 3 సినిమాలు హిట్ అయ్యాయి. అందులో ఒకటి విశ్వక్సేన్ గారి గామి. దీని రైట్స్ని 11 కోట్లకి సేల్ చేస్తే 11 కోట్ల 80 లక్షలు కలెక్ట్ చేసి 80 లక్షలు ప్రాఫిట్ తెచ్చింది. అండ్ శ్రీ విష్ణు గారి ఓం భీమ్ బుష్ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయింది. ఆ 10 కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా తన టార్గెట్ని అచీవ్ చేయగలిగింది. ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారి టిల్లు స్క్వేర్ 28 కోట్ల టార్గెట్తో ఎంటర్ అయితే 69 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 41 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్ తెచ్చిపెట్టి డబల్ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో సర్ప్రైజింగ్గా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. ఈవెన్ మే మంత్లో కూడా క్లీన్ హిట్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే హీరో కార్తికేయ గారి బజే వాయువేగం మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్లో 3 కోట్ల 85 లక్షలు కలెక్ట్ చేసింది. అండ్ అదే రోజు రిలీజ్ అయిన విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా 11 కోట్ల బ్రేక్ ఈవెన్లో 10 కోట్ల 82 లక్షలు కలెక్ట్ చేసి క్లియర్ హిట్ స్టేటస్కి కొద్ది దూరంలో ఆగిపోయి ఈ రెండు. సో వీటిని కూడా సెమీ హిట్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా జూన్ మంత్లో ఒకటి హిట్ సినిమా అయితే ఇంకోటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. శర్వానంద్ గారి మనమే మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కూడా 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్లో 11 కోట్లు కలెక్ట్ చేసి ప్రాఫిట్ వెంచర్ అయింది. ఇంకా ప్రభాసన్ కల్కి మూవీ అయితే 370 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే అన్ని ఎక్స్పెక్టేషన్స్ని ఈ సినిమా రీచ్ అయ్యి ఈ టార్గెట్ని ఈజీగా ఓవర్కమ్ చేసి పైన 128 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్ సాధించి ఈ 2024 టాప్ ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్స్ మూవీస్లోనే సెకండ్ పొజిషన్ గెయిన్ చేసింది. నెక్స్ట్ జూలై నెలలో మళ్ళీ ఒక్క హిట్ బొమ్మ కూడా లేదు. కానీ ఆగస్టులో మాత్రం 3 సూపర్ హిట్ సినిమాలు పడ్డాయి. అందులో ఒకటి చిన్న సినిమాగా అందరూ కొత్త వాళ్ళతో రిలీజ్ అయిన కమిటీ కుర్రాలు. దీని రైట్స్ని 3 కోట్ల 25 లక్షలకి సేల్ చేస్తే దగ్గర 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 6.5 కోట్ల పైన లాభాలు గెయిన్ చేసి సాలిడ్ బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఇంకా అదే మంత్లో అనే ఇంకో చిన్న సినిమా కూడా రిలీజ్ అయింది. దీని రైట్స్ని 3 కోట్ల 50 లక్షలకు అమ్మితే 8 కోట్ల 60 లక్షలు కలెక్ట్ చేసి 5 కోట్ల పైన లాభాలను తెచ్చిపెట్టి సూపర్ సక్సెస్ అయింది. ఇంకా ఆగస్టు 29న నాని గారి సరిపోదా శనివారం రిలీజ్ అయింది. ఈ మూవీ థియేటర్కల్ రైట్స్ 42 కోట్లకి సేల్ అయ్యాయి. ఇది 52 కోట్ల 70 లక్షలు గెయిన్ చేసి 10 కోట్ల 70 లక్షల ప్రాఫిట్ వెంచర్ అయింది. నెక్స్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోని 2 బ్లాక్ బస్టర్స్ అయితే ఒకటి హిట్ బొమ్మ అయింది. నివేత గారు లీడ్ రోల్ చేసిన 35 అనే మూవీ 2 కోట్ల 50 లక్షలకి థియేటర్కల్ రైట్స్ సేల్ చేస్తే 2 కోట్ల 78 లక్షలు కలెక్ట్ చేసి 28 లక్షలు లాభాలు తెచ్చింది. అండ్ మత్తు వదలరా పార్ట్ 2 రైట్స్ని 8 కోట్ల 50 లక్షలకి సేల్ చేస్తే 17 కోట్ల 40 లక్షలు కలెక్ట్ చేసి 8 కోట్ల 90 లక్షలతో బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా మన ఎన్టీఆర్ గారి దేవర మూవీ, ఇన్ మై ఒపీనియన్ ఈ సినిమా సూపర్ హిట్ అవడానికి కారణం ఎన్టీఆర్ గారు అండ్ అనిరుద్ధ్ గారు మ్యూజిక్కే. ఇవే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్తాను నేను. అండ్ ఎన్టీఆర్ గారి స్టార్ డమ్ ఈ సినిమాని నిలబెట్టింది. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు ముందే ప్రొడక్ట్ చేశారేమో, అందుకే 124 కోట్ల తక్కువ టార్గెట్కి రైట్స్ అమ్మారు. సో ఆ టార్గెట్ని ఈజీగా క్రాస్ చేసి పైన 73 కోట్ల లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ వెంచర్ అయింది దేవరా.
నెక్స్ట్ అక్టోబర్ మంత్లో కేవలం 2 హిట్స్ అయ్యాయి. ఈవెన్ దసరా ఫెస్టివల్లో రిలీజ్ అయిన మూవీస్లో కూడా ఏ సినిమా హిట్ స్టేటస్ అందుకోలేదు. బట్ అక్టోబర్ 31 రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ అండ్ కా మూవీస్ 2 కూడా సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అండ్ కిరణ్ అబోరాన్కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి కంటెంట్ మీద తను పెట్టిన నమ్మకానికి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ కా. అండ్ ఈ మూవీ రైట్స్ని 11 కోట్లకి సేల్ చేశారు. ఇది 21 కోట్లు గెయిన్ చేసి 10 కోట్లు లాభాలు తీసుకొచ్చింది. ఇంకా దుల్కర్ సల్మాన్స్ లక్కీ భాస్కర్ మూవీ రైట్స్ని 28 కోట్లకి సేల్ చేస్తే ఓవరాల్గా 55 కోట్ల షేర్ గెయిన్ చేసి 27 కోట్ల లాభాలతో హ్యూజ్ ప్రాఫిట్స్ గెయిన్ చేసింది. నెక్స్ట్ నవంబర్ మంత్లో రిలీజ్ అయిన మూవీస్లో ఒక్క హిట్ బొమ్మ కూడా కనిపించలేదు. కానీ సత్యదేవ్ గారి జేబ్రా ఒక్కటే సెమీ హిట్గా నిలబడింది. టోటల్గా 5,50,00,000 బ్రేక్ ఇన్ టార్గెట్తో వచ్చిన జేబ్రా మూవీ 4,85,00,000 కలెక్ట్ చేసి 65 లక్షల డిఫరెన్స్తో లాస్ వెంచర్ అయింది. పర్లేదు, దీన్ని సెమీ హిట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ వన్, ఈ డిసెంబర్ మంత్లో పుష్ప 2 దెబ్బకి ఏ పెద్ద సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ధైర్యం చేయలేదు. డిసెంబర్ 20th మాత్రం అల్లరి నరేష్ గారి బచ్చల మళ్ళీ రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అయితే మీ అందరికీ తెలుసు పుష్ప 2 మూవీ రైట్స్ని 620 కోట్లకి సేల్ చేశారని. అయితే ఈ బ్రేక్ ఇవన్నీ క్రాస్ చేసి 21 రోజుల్లో అంటే క్రిస్మస్ అయ్యేటప్పటికి టోటల్గా 1,603 కోట్ల గ్రాస్ని 769 కోట్ల షేర్ని గెయిన్ చేసి ప్రెజెంట్ 149 కోట్ల ప్రాఫిట్లో ఉంది. ఇది హ్యూజ్ 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 బ్లాక్ బస్టర్ అయ్యి 2024 హోల్ ఇండియా సినిమాలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది సుకుమార్ గారు క్రియేట్ చేసిన పుష్ప 2. సో ఈ 18 సినిమాలు కాకుండా ఒక 5 డబ్బింగ్ సినిమాలు కూడా మన తెలుగు రీజియన్లో ర్యాంప్ ఆడించేశాయి. అందులో మొదటిది మలయాళం మూవీ ప్రేమలు. ఈ మూవీ రైట్స్ని జస్ట్ 3 కోట్లకి సేల్ చేస్తే మన తెలుగులో 7,20,00,000 కలెక్ట్ చేసి 4,20,00,000 లాభాలు తెచ్చిపెట్టింది. నెక్స్ట్ వన్ అగైన్ మలయాళం మూవీ మంజుమల బాయ్స్. ఈ మూవీని కూడా సేమ్ 3 కోట్లకి సేల్ చేశారు. 4,25,00,000 లాభాలను గెయిన్ చేసింది. నెక్స్ట్ తమిళ ఫిలిం విజయ్ సేతుపతి గారి కంబ్యాక్ ఫిలిం మహారాజా. ఈ మూవీ రైట్స్ని 3,50,00,000కి సేల్ చేస్తే 6,45,00,000 కలెక్ట్ చేసి 2,95,00,000తో ప్రాఫిట్ని చూసింది. అండ్ అగైన్ తమిళ ఫిలిం ధనుష్ గారి మూవీ రాయన్. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ని 5,50,00,000కి సేల్ చేస్తే 7,30,00,000 కలెక్ట్ చేసి 1,80,00,000 లాభాలు తెచ్చిపెట్టింది. ఇంకా లాస్ట్ వన్ అగైన్ తమిళ ఫిలిం శివకార్తికేయన్ గారి అమరన్. ఈ మూవీ రైట్స్ని మహారాజా మూవీలోనే 5,50,00,000కి సేల్ చేస్తే 26,50,00,000 గెయిన్ చేసి 21 కోట్ల లాభాలను చూసి దిమ్మ తిరిగిపోయే బ్లాక్ బస్టర్ అయింది. సో 18+5 టోటల్ 23 ఫిలిమ్స్. ఇవే ఈ 2024 ఇయర్ మొత్తంలో మన తెలుగులో రిలీజ్ అయ్యి హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్లు అయిన సినిమాలు. పర్సంటేజ్ వైజ్ చూస్తే పాస్ మార్క్ కూడా దాటలైపోయింది ఈ ఇయర్ మన తెలుగు సినిమా సక్సెస్ రేట్. హోప్ సో నెక్స్ట్ ఇయర్ ఆ పాస్ మార్క్ అయినా క్రాస్ చేయాలని చాలా డీప్గా విష్ చేస్తున్నా. చూద్దాం. అండ్ ఇప్పుడు నేను చెప్పిన 23 హిట్ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చిన టాప్ 1 మూవీ ఏంటో చూడాలని నాకు ఎక్సైటింగ్ ఉంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.